హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం నెయ్యిని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం మనం ముందుగా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఆవు పాలను తీసుకొని మరిగించుకుంటున్నాను. మనకి ఆవు పాలు అనేది పొంగు వచ్చే వరకు మరిగించుకోండి. పొంగు వచ్చిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మరో 2 నిమిషాలు బాగా మరిగించుకోండి. మనకి ఇలా బాగా మరిగిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనకి ఇవి బాగా చల్లారిన తర్వాత పాలపైన మేగడ అనేది ఇలా మందంగా కడుతుందండి. ఇప్పుడు మనం దీనిని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 4-5 అవర్స్ లేదా ఓవర్ నైట్ ఉంచుకోవాలండి. నేనైతే ఓవర్ నైట్ ఉంచి తీస్తున్నాను. చూసారు కదండి, మనకి మీగడ అనేది మందంగా ఫామ్ అయింది. ఇప్పుడు మనం దీనిని ఒక బాక్స్లోకి తీసుకుందాం. ఇలా తీసుకొని డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి. నేను ఇలా డైలీ కలెక్ట్ చేసి పెడుతున్నానండి. ఇలా మనం కలెక్ట్ చేసిన దాన్ని మొత్తం డీప్ ఫ్రీజర్లో పెట్టుకోండి. నాకు ఇది 15 రోజులకి ఇంత మేగడ అనేది వచ్చింది. ఇప్పుడు మనం దీనిని పెద్ద మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ నేను డీప్ ఫ్రీజర్లో పెట్టడం వల్ల నాకు మేగడ అనేది ఐస్లా ఫామ్ అయ్యింది. మనకి ఇలా ఐస్లా ఉంటేనే మేగడ అనేది పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసి చూస్తే మనకి ఇలా క్రీమీగా వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఐస్ వాటర్ పోసుకొని మళ్ళీ తిరిగి గ్రైండ్ చేయాలి. ఇక్కడ మీరు ఐస్ వాటర్ మాత్రమే పోయాలి. ఇలా ఐస్ వాటర్ వేసిన తర్వాత మనకి ఇలా వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు మళ్ళీ వాటర్ పోసుకొని గ్రైండ్ చేసినట్టయితే మనకి ఇలా వెన్న అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మనకి ఇక్కడ ఐస్ వాటర్ వేయడం వల్ల మనకి వెన్న అనేది గట్టిగా పట్టుకున్నా సరే చాలా గట్టిగా ఉంటుందండి. మనం దీన్ని మొత్తాన్ని సపరేట్ చేసుకుందాం. ఇలా సపరేట్ చేసిన దాన్ని ఒక కూల్ వాటర్ వేసుకున్న గిన్నెలో వేసుకోండి. మనం దీన్ని కేవలం కూల్ వాటర్తో మాత్రమే వాష్ చేయాలండి. నార్మల్ వాటర్ కనుక వేస్తే వెన్న అనేది కరుగుతుంది. ఇప్పుడు మనం వెన్న తీసిన తర్వాత వాటర్ని వేస్ట్ చేయవసరం లేదండి. దీంట్లో కొద్దిగా వాటర్ పోసి మొక్కలకు కనుక పోసినట్టయితే మొక్కలు అనేది హెల్తీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ వెన్న అనేది మన వాటర్ వైట్ కలర్ వచ్చే వరకు వాష్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇలా వైట్ కలర్ వచ్చే వరకు వాష్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మరిగించుకోండి. ఇప్పుడు మనకి ఇలా మరుగుతున్నప్పుడు విరిగిన పాల ముక్కల్లా వస్తాయండి. ఇలా విరిగిన పాలు ముక్కలు అనేవి మనం దగ్గరుండి బాగా మరిగించుకున్నట్టయితే మనకి ఇవి బ్రౌన్ కలర్లోకి మారుతాయి. ఇవి మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించుకోవాలి. మనకి తెలుస్తుందండి, స్మెల్ అనేది మారుతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక స్ట్రైనర్తో వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న తర్వాత పైన ఉన్న నురగ తీసేస్తే చూసారు కదండి, మనకి ఎంతో స్వచ్ఛమైన ఫ్రెష్ నెయ్యి ఇంట్లోనే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ డే మనకి ఇలా నెయ్యి అనేది పూసలా రెడీ అయిపోయింది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది. దాన్ని కనుక ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది.